Day 10 of CSS. ఈ రోజు మనం కంటెంట్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్స్ స్టార్ట్. అంటే కంటెంట్ అంతా స్టార్ట్ని లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఫ్లెక్స్ ఎండ్ అంటే రైట్ సైడ్ నుంచి ఉంటుంది. సెంటర్ అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నీ సెంటర్లో ప్లేస్ అవుతాయి. స్పేస్ బిట్వీన్ అంటే అది లెఫ్ట్ రైట్ ఉన్న స్పేస్ కన్సిడర్ చేయదు, కానీ ఆ మధ్య ఎలిమెంట్స్ మధ్య అయితే ఈక్వల్గా స్పేస్ తీసుకుంటుంది. స్పేస్ అరౌండ్ అంటే ఆగండి వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ లో సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో చేసేయచ్చు కదా. అంటే లెఫ్ట్ రైట్ కూడా కన్సిడర్ చేస్తుంది అండ్ అలానే వాటి మధ్య ఈక్వల్ స్పేస్ తీసుకుంటుంది. బట్ లెఫ్ట్ రైట్ ఈక్వల్గా తీసుకోదు. స్పేస్ ఇవ్వండి అంటే లెఫ్ట్ రైట్ ఈక్వల్గా తీసుకుంటుంది, వాటి మధ్య కూడా ఈక్వల్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ అంటే ఏవైనా 2-3 ఎలిమెంట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. సింపుల్ గ్యాప్ అని యూజ్ చేసి మనం ఇక్కడ 20 పిక్సెల్ అని ఇచ్చా. ఐటమ్ 1కి 2కి గ్యాప్ అనేది 20 పిక్సెల్ వ్యారీ అయింది.